ఆతతాయనుడు అంటే ఎవరు? ఒక ప్రశ్న మీకోసం. ఎవరైనా చంపితే పాపం కాదని వేదాలు చెప్పిన సందర్భం ఉందని మీకు తెలుసా? అవునండి. భగవద్గీతలో ఆతతాయనుడు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. వేదాల ప్రకారం ఆతతాయనుడు అంటే అత్యంత దుర్మార్గుడు. ఇలాంటి వ్యక్తిని శిక్షించడం పాపంగా పరిగణించబడదు. ఆతతాయనులు మొత్తం 6 రకాల వారు. ఒకరు విషం పెట్టేవాడు, ఇంకొకరు ఇంటికి నిప్పు పెట్టేవారు, ఇంకా మరణ ఆయుధాలతో దాడి చేసేవాడు, ఇంకొకరేమో ధనాన్ని దోచుకునేవారు, ఇంకొకరు భూమిని ఆక్రమించేవాడు, ఇంకొకరు ఇతరుల భార్యను చెరపట్టేవాడు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదం. అందుకే వారిని శిక్షించడం ధర్మంగా భావించబడింది. కానీ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు కూడా ఇలాంటి దుర్మార్గులే. అయినా అర్జునుడు వారిని సంహరించడానికి వెనకడుగు వేశాడు. ఎందుకంటే వారు అతని వాళ్ళు. అందుకే అర్జునుడు ఇలా అన్నాడు, నా వాళ్ళను చంపి మేమెలా సుఖంగా ఉండగలము. ఇదే భగవద్గీతలోని అర్జునుడి హృదయ సంఘర్షణ. ఇలాంటి భగవద్గీత జ్ఞానం కోసం జీకేఎల్ విత్ సత్యభామను సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.